ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రోజంతట్లో నాయన మీరు చేసిన మేలును బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ తప్పిదం చేసి మీరు బాధపెట్టి గాయపరిచిన దయతో మమ్మల్ని క్షమించండి. మా కోసం మీరు సిలువలో కాచిన రక్తంలో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా అంగీకరించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇకన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు నమ్మకంగా సాగిపోవడానికి మీ కృప దయచేయండి. మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి అయ్యా, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ రాకపోతే రెత్తబడి సంఘంలో ఉండి అయ్యా నాయన తండ్రి, మీతో సదాకాలం జీవించే గొప్ప భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. దీని యొక్క ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ సహాయాన్ని అనుగ్రహించండి, మీ కృప చూపించండి, మీ దయ చూపించండి నాయన తండ్రి. వాళ్ళకి ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో నాయన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి, ఇంకా ఎటువంటి సమస్య అయినా కూడా తండ్రి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. మీ మీద నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడినైనా ముందుకు సాగరికి మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి ఈ రోజంతట్లో నేను చేసిన మేలును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా మీరు తోడుగా ఉండండి, సుఖమైన నిద్రని ఉండి దొంగల వల్ల కానీ విషయంతుల వల్ల కానీ ఎటువంటి కష్ట నష్టాలు ఆపదలు కలగకుండా సుఖమైన నిద్రను చురుకైన మెలికిని అనుగ్రహించండి. లేఖను వెలిగిసిన మిమ్మల్ని స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీరు బ్రతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైందని గాక. ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము, ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే